బంగారం ధరలు ఒక్క రోజులోనే ఎందుకు మారిపోతున్నాయి? నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కసారిగా పడిపోవడానికి కారణం ఏంటి? ఇదే ప్రశ్న ఇప్పుడు ఇన్వెస్టర్లను, పసిడి ప్రేమికులను కలవరపెడుతోంది. అయితే తాజాగా హైదరాబాద్ మార్కెట్లో పరిస్థితి చూస్తే 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం కూడా దిగొచ్చింది. వెండి ధర కూడా భారీగానే క్షీణించింది. అయితే ఇది తాత్కాలిక పతనమా లేక ఇంకా తగ్గుదల కొనసాగుతోందా? మరి ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది. ఒకరోజు భారీగా పెరిగితే మరుసటి రోజు తగ్గిపోవడం వల్ల పెట్టుబడిదారులు మాత్రమే కాదు, సాధారణ కొనుగోలుదారులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేసేవారికి ఈ మార్పులు మరింత ప్రభావం చూపుతున్నాయి. అయితే మే 1న అంటే ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు 380 రూపాయలు తగ్గి 1,52,350 రూపాయల వద్దకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 350 రూపాయలు తగ్గి 1,39,650 రూపాయలుగా నమోదైంది. అటు 18 క్యారెట్ల బంగారం కూడా తగ్గుదల చూపించి 1,14,260 రూపాయలకి చేరింది. ఇదే సమయంలో వెండి ధరల్లో కూడా మార్పు కనిపిస్తోంది. కిలో వెండి ధర దాదాపు 5,000 తగ్గి 2,65,000 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని నెలల నుంచి చూస్తే బంగారం ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ హై స్థాయిల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు, గ్లోబల్ జియోపాలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కలిసి బంగారం ధరల్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారాయి. ఉదాహరణకు యుద్ధ పరిస్థితులు లేదా ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. అదే సమయంలో డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గే అవకాశమూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే దశల వారీగా సిప్ విధానంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమంగా భావిస్తున్నారు నిపుణులు. దీనివల్ల ధరల హెచ్చుతగ్గుల ప్రభావం తగ్గుతుంది. అలాగే బంగారం ఆభరణాలు కొనాలనుకునేవారు మేకింగ్ ఛార్జీలు, ఆఫర్లపై దృష్టి పెట్టడం చాలా వరకు కొంత ఖర్చును తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ ట్రెండ్ను గమనించి బంగారం కొనాలా వద్దా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.